హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి దివాళీకి సంబంధించిన వీడియో అనమాట. నేనైతే ఆ రోజు 10:30 ఇలా ఉన్న టైంకి షాప్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే క్లీనింగ్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇలా మామిడాకులు కట్టేసి ఇంకా పువ్వులు తీసుకొచ్చారనమాట. సో పువ్వులతో డెకరేషన్ చేశారు. ఇంక ఈవినింగ్ దీపాలు అవి పెడతారు కదా, అందుకని చెప్పేసి క్లీనింగ్ అది చేయించేశారనమాట. ఇంక ముగ్గులు కూడా పెట్టేశారు. ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ అని చెప్పేసి. ఆ షాప్ ఇది మా బావగారు వాళ్ళ షాప్ అనమాట. ఇక్కడ పూలదండ ఇవన్నీ కడుతున్నారు. సో ముందైతే అంతా అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేశాను కదా, అదైతే ఫస్ట్ యాడ్ చేశాను. ఇంకెక్కడ డెకరేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఈవినింగ్ పూజకు కావాల్సిన పువ్వులు ఇవన్నీ అయితే తీసుకొచ్చారనమాట. సో 2 ఆ టైం వరకు షాప్ దగ్గర ఉండి తర్వాత ఇంటికైతే వచ్చేసాను. ఇంకొచ్చేటప్పుడు ఇలాగా ప్రమిదలు ఇవన్నీ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా అవి వాటర్లో వేస్తున్నాను. సో ఆ సౌండ్ అనేది చాలా బాగుంటుంది కదా వాటర్లో వేసినప్పుడు. సో ఇంకా అలాగన్నీ వాటర్లో అయితే వేస్తున్నాను. ఈవినింగ్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ పూజ అది చేసుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి ఇంకా అన్నీ ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ప్రమిదలు వాటర్లో వేసేసిన తర్వాత బయట క్లీనింగ్ అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా బయట ఎలాగా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు పెట్టేసి మెట్లకి రీసెంట్గానే అంటే ఆ టైంలో కలర్ అయితే వేశారనమాట. బాగుంది కదా రెడ్ అండ్ కాంబినేషన్ అని చెప్పేసి నేను అలా వైట్ ముగ్గు అయితే పెట్టాను. ఇంకెలా మామిడాకులు కూడా కట్టేశాను అనమాట. ఇవి వచ్చేసి హన్విత బర్త్డేకి అని చెప్పేసి క్లిప్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ బర్త్డే అప్పుడు. సో వాటిని అయితే ఇలా పెట్టేశాను. చాలా బాగా అనిపించింది. ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇలాగా ఒక పళ్ళెంలో అయితే ప్రమిదల ముందు వెలిగిచ్చేసాను. అవన్నీ తీసుకెళ్ళి పెడదాం కదా అని చెప్పేసి ఇంకా ఇలాగా హన్వితకి అయితే ఫొటోస్ తీస్తున్నాం అనమాట. పళ్ళెం అయితే కింద నుంచి నేను పట్టుకున్నాను. మళ్ళీ పిల్లకి దీపాలు ఇచ్చేసామని అనుకుంటారు కదా, సో కింద అయితే నేను పట్టుకున్నాను అనమాట. చీకటిగా ఉంది కదా, అందుకు కనిపించట్లేదు. ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే తీసాము పూజ అయిపోయిన తర్వాత. పూజ కూడా కొంచెం ఎర్లీగానే అయిపోయింది. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం దీపాలు అయితే పెట్టేశాను. ఇంకా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత షాప్ దగ్గరికి రమ్మన్నారని చెప్పేసి మా బావగారు అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా కొన్ని క్రాకర్స్ కూడా కాల్ చేసామంటే హన్విత ఏడుస్తుంది అప్పటికి. క్రాకర్స్ అని చెప్పేసి ఇంకా ఇవన్నీ వచ్చేసి లాస్ట్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ అప్పటికి చిన్నపిల్ల కదా, సో అప్పుడైతే ఏడ్చేసింది కాల్చినని చెప్పి ఇంకా అవన్నీ అలాగే ఉండిపోయాయి. ఇంకా వాటిని ఇప్పుడు యూజ్ చేసేసామన్నమాట. ఇంక ఇలాగ మెట్ల మీద కూడా దీపాలు అయితే పెట్టేశాను. ఇలాగ గడప దగ్గర ఇంకా బయట అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాము. ఆ రోజైతే పాయసం అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా తినేసిన తర్వాత షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. షాప్ దగ్గర కాసేపు అంటే కొన్ని క్రాకర్స్ అయితే అక్కడ వెలిగించారనమాట. అంటే షార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేశారు. మేము వెళ్ళేసరికి అయితే షాప్లో అక్క పూజ అనేది చేస్తుంది. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రాకర్స్ అనేవి స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ఇంటికి వెళ్ళామన్నమాట. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. షాప్ దగ్గర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటి దగ్గర అయితే రచ్చే అనమాట. ఇంకా చూసారు కదా క్రాకర్స్ అనేవి. ఇంకా ఇంటి దగ్గర అయితే చాలాసేపు ఇలా క్రాకర్స్ అయితే కాల్చామన్నమాట. మీరందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో 1 మంత్ అయిపోతుంది కదా అప్పుడే దివాళీ అయిపోయి. వీడియో అయితే ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. నేను ఇప్పుడు పెట్టిన వీడియోస్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అందుకని చెప్పి లేట్ అయినా సరే వీడియోస్ డిలీట్ చేయకుండా అలా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకెక్కడ చూసారు కదా ఆంటీ ఎంత ధైర్యంగా వీడియో అనేది షూట్ చేస్తున్నారో. మీకు నీడ కనబడుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా అవి అలా ఫ్రంట్కి వస్తూ ఉంటే ఆవిడ అలా బ్యాక్కి వెళ్తూ అలా వీడియో అనేది షూట్ చేశారు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ మధ్యన వీడియోస్కి వ్యూస్ అనేవి తగ్గుతున్నవి. సో కొంచెం మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దివాళీకి సంబంధించిన షార్ట్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను షాప్ దగ్గర సంబంధించింది. సో మీరు అందరూ చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఈ లాంగ్ వీడియోస్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. సో చూడాలి ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది. నాకు వీలుని బట్టి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను.
లోపు 10,000 వాళ్ళ సాంగ్స్ వినండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.